అందరికీ నమస్కారం. మన ఛానల్ని ఇప్పుడే కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పటికే చాలాసార్లు చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో కనుక ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయంలోకి వస్తే, దేవభూమి అంటే దేవతలందరూ ఉండే ప్రాంతంగా పేరు పొందిన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలి అనే ఒక మసీదు గురించి ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తోంది. వేలాది మంది హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మసీదును కూల్చేయాల్సిందే అని చెప్పి ఆందోళనకు దిగారు. అయితే పోలీసులేమో మామూలుగానే పోలీసులు అడ్డం పడ్డారు. దాన్ని వాళ్ళు ముందుకెళ్లకుండా అడ్డం పడ్డారు. కానీ ఏమాత్రం వినని ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు బ్యారికేడ్లు దాటి ముందుకు వచ్చేసేయడం, మసీదు మీదకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే పోలీసులకిను వీళ్ళకి మధ్య ఆల్మోస్ట్ బాహాబాహి కూడా నడిచింది. అంటే పోలీసులను కూడా పట్టించుకోని స్థాయిలో వీళ్ళ హిందువుల ఆగ్రహావేశాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అసలు లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ జరిగింది. వాటర్ క్యానాలతోటి వాటర్ కొట్టి అందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే అక్కడ ఆందోళనకారులు ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గట్లేదు. గట్టి పరిస్థితుల్లో ఈ మసీదును కూల్చేయవలసిందే అని చెప్పి వేలాది మంది, ఒకళ్ళిద్దరు కాదు, వేలాది మంది ఆందోళనకారులు ఉద్యమిస్తున్నారు. అసలు ఈ మసీదు ఏంటి, దీని వ్యవహారం ఏంటి అంటే, ఈ సంజౌలి మసీదు అనేది ఇది ప్రభుత్వ స్థలంలో కట్టిన మసీదు అనేది అక్కడ వివాదం. అయితే అక్కడ ఉన్న మౌలానా షహజాద్ ఏం చెప్తున్నాడు అంటే, ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని చెప్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ మసీదు కూడా మరి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టుంది. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, వక్ఫ్ బోర్డు చేసే పనులన్నీ కూడా ఏది కనపడితే అది నాది అనేయడమే, అనేసి ఇక వాళ్ళదే. ఆ తర్వాత కాదంటే కనుక మళ్ళీ ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కోర్టులకు పోవాలి. అందుకోసమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సవరణలు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సరే, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జేపీసీకి వెళ్ళిపోయింది. మరి అది ఎప్పుడు తేలుతుందో చూడాలి. బట్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందుకోసమే ఇలాంటి చట్టం ఖచ్చితంగా కేంద్రం తీసుకొస్తున్న చట్టం చాలా అవసరం. లేకపోతే ఇలాంటి వివాదాలన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ మసీదు, ఈ మౌలానా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2007 అంటే అసలు ఈ మసీదు కన్స్ట్రక్షన్ అనేది 2007 నుంచే జరుగుతుంది. 2007 నుంచి కన్స్ట్రక్షన్ మొదలెట్టింది. ఇప్పుడు దాకా జరగట్లేదంటే దాంట్లో ఉన్న లొసుగులు ఎన్ని ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి కూడా దీని మీద వివాదాలు నడుస్తున్నాయి. కోర్టులో కూడా ఉంది ఈ కేసు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. రేపు డిసెంబర్ 7వ తారీఖున మళ్ళీ దీని మీద వాదనలు వినిపించేందుకు నెక్స్ట్ హియరింగ్ అనేది డిసెంబర్ 7 ఉంది. అయితే ఇప్పటికే దీని మీద 44 సార్లు వాదోపవాదాలని కోర్టు విన్నది కూడా. 44 సార్లు వాదోపవాదాలు విందంటే చూడండి. అందుకనే 2007లో మొదలెట్టిన కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా పూర్తి కాల. అది పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు మరి ఈ మౌలానా షహజాద్ ఏం చెప్తాడంటే, ఆ మసీదుకి సంబంధించిన ఆయన ఏం చెప్తాడంటే, ఇది అసలు స్వాతంత్రం రాకముందు 1947 కన్నా ముందు నుంచే అసలు ఈ మసీదు ఉందని చెప్తున్నాడు. ఈ వివాదాలన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ వివాదాలు ఎప్పుడో 2007 నుంచి నడుస్తున్న వివాదానికి ఇప్పుడు కొత్తగా ఆందోళన జరగడం ఏంటి అంటే, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, స్థానికంగా ఉన్న ఒక సెలూన్ ఓనర్కిను ఒక ఎలక్ట్రికల్ షాప్ ఓనర్కి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదైపోయింది. సెలూన్ ఓనర్ ఎవరో తెలిసిందే కదా మీకు, ఆయన ముస్లిం వ్యక్తి, ఈయనేమో హిందూ వర్గానికి చెందిన వ్యక్తి, ఎలక్ట్రికల్ షాప్ ఓనర్. వాళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగింది ఏదో విషయంలో. చివరికి వాళ్ళు కొట్టుకునేదాకా వెళ్ళిన దాన్ని అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం శాంతపరిచారు. అక్కడితో అది ఆగింది అనుకుంటే అది ఆగల. ఇటుపక్క షాప్ ఓనర్లు అంటే ఇటు సెలూన్ల వాళ్ళు, లేదంటే ఈ ముస్లింలకు సంబంధించిన షాప్ ఓనర్ల వాళ్ళు, వీళ్ళందరూ ఇటు మీద దాడికి వస్తే
ఇతనికి సంబంధించిన వాళ్ళు, ఈ ఎలక్ట్రికల్ షాపు ఓనర్కి సంబంధించిన వాళ్ళు, అతన్ని సపోర్ట్ చేసే షాపుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ మధ్యలో వివాదంగా మారింది ఇది. ఆ దాడిలో ఎలక్ట్రికల్ షాప్ ఓనర్ని చాలా దారుణంగా కొట్టేశారు. ఈ ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ బాగా కొట్టేయడం జరిగింది. దాంతో అసలు హిందువులు దీని మొత్తానికి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇక్కడికి హిమాచల్ ప్రదేశ్లో అంటే ఆ ఏరియాలో మొత్తం ముస్లిం జనాభా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనేది అక్కడ వివాదం. దాంతో ఒకేసారి మొత్తం హిందువులందరూ కూడా రోడ్ల మీదకి రావడం, మా వాళ్ళని కొడతారా అని చెప్పి రోడ్ల మీదకి రావడం. అసలు ఇది మొత్తం వ్యవహారం అంతా అసలు ఆ మసీదు వల్లే వస్తుంది. ఆ మసీదు దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ మసీదులోనే ఈ రచ్చగొట్టే వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని మీరు దాని మొత్తానికి ఆ మసీదు ముందు తీసేస్తే, అక్కడి నుంచి తీసేస్తే మొత్తం వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారన్న ఉద్దేశం. మొత్తానికి ఈ డామినేషన్ ఏదైతే మసీదు కేంద్రంగా వీళ్ళందరూ డామినేషన్, ఈ ముస్లిం ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ముస్లింల డామినేషన్ అనేది పెరిగిపోయి చివరికి హిందువులను కొట్టేదాకా వచ్చింది అనేది హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు ఏమైనా సరే అసలు ఆ మసీదుని తీసేయాల్సిందే అని 4 రోజుల క్రితమే 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు టైం అంటే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. 2 రోజులు టైం ఇచ్చి గవర్నమెంట్కి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల్లో దీని సంగతి మీరు తెలుస్తారా లేదా మమ్మల్ని కొట్టేయమంటారా అని, అంటే ఆ స్థాయి దాకా వెళ్ళిపోయింది ఆగ్రహం. అయితే 2 రోజుల్లో కూడా గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. దాంతో ఈ రోజు కూడా నిన్న జరిగినాయి ఆందోళనలు, ఈ రోజు కూడా జరిగినాయి. ఈ రోజు కూడా వాటర్ క్యాన్లు కొట్టాల్సిన పరిస్థితి, లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి. అంటే స్వయంగా వీళ్ళే వెళ్ళి కొట్టేయడానికి, ఆందోళనకారులు ఆ మసీదుని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోవడం అనేది ఇప్పుడు మరింత వివాదానికి కారణమవుతుంది. సో ఇంకా అంటే ఇప్పటికే ఇన్నిసార్లు జరిగినా కూడా ఇప్పుడు కోర్టు తేల్చుకోవాలి, ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ గవర్నమెంట్ స్థలం అనేది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. గవర్నమెంట్కి సంబంధించిన పేటర్లు అంటారు, వాళ్ళు కూడా కోర్టులో వాదిస్తున్నారు ఇది గవర్నమెంట్ స్థలం అని. కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఇది వక్ఫ్ బోర్డు స్థలం అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు అక్కడ ఏదైతే మసీదు ఉందో ఆ మసీదులో అసలు ప్రార్థన చేయడానికి కూడా ఎవరికి వెళ్ళలేని పరిస్థితి, అసలు ఆ మసీదులోకి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజైతే పరిస్థితి. కొన్ని వేల మంది హిందువులు, అంటే హ్యూమిలియేషన్ అనేది ఏ స్థాయికి వచ్చేసింది. ఎప్పుడైనా సరే ముస్లిం జనాభా పెరిగిపోయిన చోటల్లా హిందువులకి ఇలాంటివన్నీ పరిస్థితులు వస్తున్నాయి. దాడులు చేయడం, కొట్టేయడం, కొన్ని దగ్గర చంపేయడాలు మనం చూస్తున్నాం. బెంగాల్ లాంటి చోట చంపేయడాలు లాంటివన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ దేవభూమి, దానికన్నా ఇప్పుడు దేవభూమి సంఘటన ట్రస్ట్, ఆ దేవభూమి సంఘటన వాళ్ళ ఆధ్వర్యంలో అది ఒక సంస్థ, హిందువులకు సంబంధించిన సంస్థ. ఆ దేవభూమి సంఘటన అనేది ఇప్పుడు మొత్తం ఈ ఆందోళన మొత్తానికి కూడా లీడ్ తీసుకుంది. ఇది ఇమీడియట్గా కనుక సిమ్లాలో ఇది కనుక చేయకపోతే, కంట్రోల్ చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ సిమ్లాకి ఇవాళ వచ్చిన హిందువులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారంటే ఇది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం అవుతోంది. ఆ దేవ సంఘటన ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టున్నారు. సో ఇది ఇమీడియట్గా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కనుక కూర్చోబెట్టి ముస్లిం వర్గాలని, హిందూ వర్గాలని కూర్చోబెట్టి ఇమీడియట్గా దీన్ని ఒక సాల్వేషన్ తీసుకురాకపోతే మాత్రం ఇది హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగితే మాత్రం ఇది దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా దీన్ని ఏదో ఒక నిర్ణయం దీని మీద తీసుకోవాలి. ఎప్పుడో కోర్టు డిసెంబర్ 7 దాకా అంటే ఇప్పుడు ఆందోళనలు ఆగే పరిస్థితి కనబట్లేదు. ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వమే కొన్ని చర్యలు తీసుకుని అక్కడ కొంచెం ఇద్దరికి సామరస్యంగా, అంటే కొంతకాలం అక్కడ ముస్లింలని అక్కడ ప్రార్థనలు చేయొద్దంటామా, లేదంటే ఏదైనా వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూర్చోబెట్టి ఇరు వర్గాలని కూడా సముదాయించాల్సిన పరిస్థితి ఉంది. సముదాయించకపోతే మాత్రం ఈ ఆందోళన చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది, హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉన్న హిందువులు మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హిందువులు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ
దీని గురించి ఈ ఈ సంఘటన గురించి ఆసక్తిగా చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తొందరగా ఒక నిర్ణయం తీసుకోవడం ఆశిద్దాం. ఎందుకంటే కోర్టులో జరిగే వ్యవహారాలు వేరు. అది ఎప్పుడో ఆ మసీదు అది ఎప్పుడో 2007 నుంచి జరుగుతుంది, అప్పటి నుంచి కేసులు ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు ఈ వ్యవహారం 2007 నుంచి ఎందుకు జరిగి ఇప్పుడు దాకా ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేకపోయారంటే కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ లోపాలు ఏంటి, అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అన్నది కనబడుతుంది క్లియర్గా. సో అందువల్లనే ఇప్పుడు దాకా దాని మీద కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో మసీదుకి సంబంధించిన వ్యవహారం ఒకటి, హిందూ ముస్లింల మధ్యలో వచ్చిన ఏదైతే ఈ కొట్లాట వ్యవహారం ఉందో ఇది ఈ రెండు వ్యవహారాలని కూడా సంయమనంతో ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత తొందరగా ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇద్దరు ఒక అవగాహనకు వచ్చేలా చేయాలి. లేకపోతే కనుక పరిస్థితులు సిమ్లాకి మాత్రమే కాదు, సిమ్లా బయటికి కూడా పాకే అవకాశం, సిమ్లా బయటికి కూడా పాకితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోనే ఇప్పుడు బాధ్యత అంతా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ముస్లింలది కరెక్ట్ అంటారా, హిందువులది కరెక్ట్ అంటారా, లేదంటే మసీదు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కరెక్ట్ అంటారా, వక్ఫ్ బోర్డు కరెక్ట్ అంటారా, లేదా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ చేయడం కరెక్ట్ అవునా కాదా? మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి. హిందువులకు సంబంధించిన ఎలక్ట్రికల్ షాప్ ఓనర్ని అంత దారుణంగా కొట్టడం కరెక్ట్ అవునా కదా? మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా చాలాసార్లు ఛానల్ చూసినా కూడా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.